ఓం శాంతి 10/4/2024 మధురమైన పిల్లలు, మీరు తండ్రి వద్దకు రిఫ్రెష్ అయ్యేందుకు వస్తారు. ఇక్కడ మీకు ప్రాపంచిక వైబ్రేషన్లకు దూరంగా సత్యమైన వారి యొక్క సత్యమైన సాంగత్యం లభిస్తుంది. ప్రశ్న: బాబా పిల్లల ఉన్నతి కొరకు సదా ఏ ఒక్క సలహాని ఇస్తారు? జవాబు: మధురమైన పిల్లలు, ఎప్పుడూ పరస్పరంలో ప్రాపంచిక పరచింతన విషయాలను మాట్లాడుకోకండి. ఎవరైనా వినిపిస్తే విననట్లుగా ఉండండి. మంచి పిల్లలు తమ సేవా డ్యూటీని పూర్తి చేసి బాబా స్మృతిలో నిమగ్నమై ఉంటారు. కాని కొంతమంది పిల్లలు అనవసరమైన వ్యర్థమైన మాటలను ఎంతో సంతోషంగా వింటూ వినిపిస్తూ ఉంటారు. ఇందులో ఎంతో సమయం వృధా అవుతుంది. అప్పుడిక ఉన్నతి జరగదు. ఓం శాంతి. డబల్ ఓం శాంతి అనన్నా అది రైటే. పిల్లలకు అర్థమైతే ముందే వివరించారు. నేనొక ఆత్మను, శాంతి స్వరూపాన్ని. నా ధర్మమే శాంతి అయినప్పుడు ఇక అడవులో మొదలైన స్థానాల్లో భ్రమించడం ద్వారా శాంతి లభించదు. అలాగే నేను కూడా శాంతి స్వరూపాన్ని అని తండ్రి చెప్తున్నారు. వాస్తవానికి ఇది చాలా సహజమే. కాని మాయ యుద్ధం ఉన్న కారణంగా కాస్త కష్టమవుతుంది. అనంతమైన తండ్రి తప్ప ఈ జ్ఞానాన్ని ఇంకెవరూ ఇవ్వలేరని పిల్లలందరికీ తెలుసు. జ్ఞానసాగరుడు ఒక్క తండ్రే. దేహదారులను జ్ఞానసాగర్లని ఎప్పుడూ అనలేరు. రచయితే రచన ఆది మధ్యాంతాల జ్ఞానాన్ని ఇస్తారు. అది పిల్లలైన మీకు లభిస్తుంది. చాలా మంది మంచి అనన్యులైన పిల్లలు కూడా మర్చిపోతారు. ఎందుకంటే బాబా స్మృతి పాదరసం వంటిది. స్కూల్లో తప్పకుండా నంబర్ వారుగా ఉంటారు కదా. నంబర్లు ఎప్పుడూ స్కూల్లోనే లెక్కించబడతాయి. సత్యుగంలో ఎప్పుడూ ఇలాగ నంబర్లు లెక్కించబడవు. ఇది స్కూల్. దీనిని అర్థం చేసుకోవడానికి కూడా చాలా గొప్ప బుద్ధి కావాలి. అర్ధకల్పం భక్తి ఉంటుంది. మళ్ళీ భక్తి తర్వాత జ్ఞానాన్ని ఇవ్వడానికి జ్ఞానసాగరుడు వస్తారు. భక్తి మార్గం వారెప్పుడూ జ్ఞానాన్ని ఇవ్వలేరు. ఎందుకంటే వారందరూ దేహదారులే. శివబాబా భక్తి చేస్తారు అనైతే అన్నారు. వారెవరికి భక్తి చేస్తారు? దేహం లేని తండ్రి వారొక్కరే. వారెవరికీ భక్తి చేయరు. మిగిలిన దేహదారులు ఎవరైతే ఉన్నారో వారందరూ భక్తి చేస్తారు. ఎందుకంటే వారు రచన కదా. రచయిత అయితే ఒక్క తండ్రే. ఇకపోతే ఈ కనులతో చిత్రాలు మొదలైనవి ఏవైతే చూస్తున్నారో అవన్నీ రచనే. ఈ విషయాలను గడియ గడియ మర్చిపోతారు. తండ్రి అర్థం చేయిస్తున్నారు. మీకు అనంతమైన వారసత్వం తండ్రి ద్వారా తప్ప ఇంకే విధంగానూ లభించదు. వైకుంఠ రాజ్యాధికారం మీకు లభిస్తుంది. 5000 సంవత్సరాల క్రితం భారత్లో వీరి రాజ్యం ఉండేది. 2500 సంవత్సరాలు సూర్యవంశీయుల చంద్రవంశీయుల రాజధాని నడిచింది. ఇది నిన్నటి విషయమేనని పిల్లలైన మీకే తెలుసు. ఇది బాబా తప్ప ఇంకెవరూ తెలియచేయలేరు. పతితపావనుడు ఆ తండ్రి ఒక్కరే. అర్థం చేయించడంలో కూడా ఎంతో కష్టపడాల్సి ఉంటుంది. కోట్లాది మందిలో ఏ కొందరో అర్థం చేసుకుంటారు అని స్వయంగా తండ్రి కూడా అంటారు. ఈ చక్రం కూడా అర్థం చేయించబడింది. ఇది మొత్తం ప్రపంచమంతటి కోసము ఉన్న జ్ఞానం. మెట్ల చిత్రం కూడా చాలా బావుంది. అయినా కాని కొందరు కోపంతో ఏదో ఒకటి గొణుక్కుంటూ ఉంటారు. బాబా అర్థం చేయించారు. వివాహాల కోసం హాళ్లు తయారు చేస్తూ ఉంటారు. వారికి కూడా అర్థం చేయించి దృష్టి ఇవ్వండి. మున్ముందు అందరికీ ఈ విషయాలు నచ్చుతాయి. పిల్లలైన మీరు అర్థం చేయించాలి. బాబా అయితే ఎవరి వద్దకు వెళ్లరు. భగవాన్ వాచ:
పూజారులు ఎవరైతే ఉన్నారో వారినెప్పుడూ పూజ్యులు అని అనలేరు. కలియుగంలో పవిత్రులు ఒక్కరు కూడా ఉండరు. పూజ్య దేవీదేవత ధర్మం యొక్క స్థాపన కూడా అందరికన్నా ఉన్నతోన్నతమైన పూజ్యునిగా ఎవరైతే ఉన్నారో వారే చేస్తారు. అర్ధకల్పం పూజ్యులుగా, మళ్ళీ అర్ధకల్పం పూజారులుగా ఉంటారు. ఈ బాబా ఎంతో మంది గురువుల వద్దకు వెళ్లారు. అలా గురువులను ఆశ్రయించడం అనేది భక్తి మార్గమని ఇప్పుడు అర్థం చేసుకున్నారు. ఇప్పుడు పూజ్యులుగా తయారు చేసే సద్గురువు లభించారు. కేవలం ఒక్కరినే కాదు, వారు అందర్నీ తయారు చేస్తారు. అందరి ఆత్మలు పూజ్యంగా సతో ప్రధానంగా అవుతాయి. ఇప్పుడు తమో ప్రధానంగా పూజారులుగా ఉన్నారు. ఇవి అర్థం చేసుకోవాల్సిన పాయింట్లు. బాబా అంటారు, కలియుగంలో పవిత్రులు పూజ్యులు ఒక్కరు కూడా ఉండరు. అందరూ వికారాల ద్వారానే జన్మ తీసుకుంటారు. ఇది రావణరాజ్యం. ఈ లక్ష్మీనారాయణలు కూడా పునర్జన్మలు తీసుకుంటారు, కాని వారు పూజ్యులు. ఎందుకంటే అక్కడ రావణుడే ఉండడు. పదాలు ఉపయోగిస్తారు కాని రామరాజ్యం ఎప్పుడుంటుంది మరియు రావణరాజ్యం ఎప్పుడుంటుంది అనేది ఎవరికీ తెలియదు. ఈ సమయంలో ఎన్ని సభలున్నాయో చూడండి. ఫలానా సభ, ఫలానా సభ. ఎక్కడి నుండైనా ఏదైనా లభిస్తే ఇక ఒకదాన్ని వదిలి ఇంకొక వైపుకు వెళ్ళిపోతారు. మీరీ సమయంలో పారసబుద్ధి కలవారిగా అవుతున్నారు. మళ్ళీ ఇందులో కూడా కొందరు 20% అయ్యారు, కొందరు 50% అయ్యారు. ఈ రాజధాని స్థాపన అవుతుంది అని బాబా అర్థం చేయించారు. ఇప్పుడిక పైనుండి కూడా మిగిలి ఉన్న ఆత్మలు వస్తున్నాయి. సర్కస్లో కూడా కొందరు మంచి మంచి నటులు ఉంటారు, కొందరు మామూలు వారు కూడా ఉంటారు. ఇది అనంతమైన విషయం. పిల్లలకి ఎంత బాగా అర్థం చేయించటం జరుగుతుంది. ఇక్కడకు పిల్లలను మీరు రిఫ్రెష్ అయ్యేందుకు వస్తారు, అంతేకాని ఏదో అలా తిరగడానికి కాదు. ఎవరైనా రాతి బుద్ధి కలవారిని తీసుకొస్తే వారు ప్రాపంచిక వైబ్రేషన్లలో ఉంటారు. ఇప్పుడు పిల్లలను మీరు తండ్రి శ్రీమతంపై, మాయపై విజయాన్ని పొందుతారు. మాయ గడియ గడియ మీ బుద్ధిని పరిగెత్తిస్తూ ఉంటుంది. ఇక్కడైతే బాబా ఆకర్షిస్తారు. బాబా ఎప్పుడూ ఏ తప్పు మాటను మాట్లాడరు. బాబా సత్యమైన వారు కదా. ఇక్కడ మీరు సత్యమైన వారి సాంగత్యంలో కూర్చున్నారు. మిగిలిన వారంతా అసత్యమైన సాంగత్యంలో ఉన్నారు. దానిని సత్సంగం అని అనడం కూడా పెద్ద పొరపాటే. సత్యమైన వారు ఒక్క తండ్రేనని మీకు తెలుసు. మనుషులు సత్యమైన పరమాత్మను పూజిస్తారు కాని తాము ఎవరి పూజను చేస్తున్నారు అనేది వారికి తెలియదు. కావున దానిని అంధశ్రద్ధ అంటారు. ఆగా ఖాన్కు ఎంతమంది అనుచరులున్నారో చూడండి. వారెప్పుడైనా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు వారికి ఎన్నో కానుకలు లభిస్తాయి. వారిని వజ్రాలతో తూకం వేస్తారు. వాస్తవానికి ఎవరిని వజ్రాలతో తూకం వేయలేరు. సత్యుగంలో వజ్రవైడూర్యాలనేవి మీ కొరకు రాళ్ల సమానమైనవి. వాటిని మీరు ఇళ్లకు పొదుగుతారు. ఇక్కడ వజ్రాలను దానంగా పొందేవారెవరూ లేరు. మనుషుల వద్ద ఎంతో ధనముంది కావుననే దానం చేస్తారు. కాని ఆ దానాన్ని పాపాత్ములకు చేసిన కారణంగా ఆ దానం ఇచ్చేవారికి కూడా పాపం వస్తుంది. అజామిల్ వంటి పాపాత్ములుగా అయిపోతారు. ఇక్కడ భగవంతుడు కూర్చుని అర్థం చేయిస్తారు, అంతేకాని మనుషులు కాదు. అందుకే బాబా అన్నారు, మీ చిత్రాలు ఏవైతే ఉన్నాయో వాటిపై ఎల్లప్పుడూ భగవాను వాచ అని రాయబడి ఉండాలి. ఎల్లప్పుడూ త్రిమూర్తి శివ భగవాను వాచ అని రాయండి. కేవలం భగవాన్ అని అనడం వల్ల కూడా మనుషులు తికమకపడతారు. భగవంతుడు నిరాకారుడు. అందుకే త్రిమూర్తి అని తప్పకుండా రాయాలి. అందులో కేవలం శివబాబా లేరు. బ్రహ్మ, విష్ణు, శంకర్ 3 పేర్లు ఉన్నాయి. బ్రహ్మ దేవతాయ నమః అని అంటారు. మళ్లీ వారినే
గురు అని కూడా అంటారు. శివశంకర్లు ఒక్కరే అని అనేస్తారు. ఇప్పుడు ఆ శంకరుడు జ్ఞానాన్ని ఎలా ఇవ్వగలరు? అమర కథ కూడా ఉంది. మీరందరూ పార్వతులు. తండ్రి పిల్లలను మీ అందరినీ ఆత్మగా భావిస్తూ జ్ఞానాన్ని ఇస్తారు. భక్తి ఫలాన్ని భగవంతుడే ఇస్తారు. ఒక్క శివబాబాయే ఉన్నారు. ఈశ్వరుడు భగవంతుడు అని కూడా కాదు. శివబాబా అన్న పదం చాలా మధురమైనది. మధురమైన పిల్లలు అని తండ్రి స్వయంగా అంటారు. కావున వారు బాబా అయ్యారు కదా. తండ్రి అర్థం చేయిస్తున్నారు. ఆత్మలలోనే సంస్కారాలు నిండుతాయి. ఆత్మ నిర్లేపి కాదు. నిర్లేపి అయినట్లయితే పతితంగా ఎందుకు అవుతుంది? తప్పకుండా కర్మల ప్రభావం పడుతుంది. అందుకే పతితంగా అవుతుంది. భ్రష్టాచారులు అని కూడా అంటారు. దేవతలు శ్రేష్టాచారులు. మీరు సర్వగుణ సంపన్నులు, మేము నీచులము పాపులము అని వారి మహిమ పాడతారు. అందుకే స్వయాన్ని దేవతలుగా పిలుచుకోలేరు. ఇప్పుడు తండ్రి కూర్చుని మనుషులను దేవతలుగా తయారు చేస్తారు. గురునానక్ కూడా గ్రంథులో మహిమ చేశారు. సిక్కులు సత్శ్రీ అకాలన్ అంటారు. అకాల మూర్తి ఎవరైతే ఉన్నారో వారే సత్యమైన సద్గురు. అందుకే వారొక్కరినే విశ్వసించాలి. చెప్తుందొకటి చేస్తుందొకటి. వారికి దాని అర్థమే తెలియదు. ఇప్పుడు సద్గురు అకాలమూర్తి అయిన తండ్రి స్వయంగా కూర్చుని అర్థం చేయిస్తారు. మీలో కూడా నంబర్వారుగా ఉన్నారు. సమ్ముఖంగా కూర్చున్నా కాని ఏమీ అర్థం చేసుకోరు. కొందరు ఇక్కడ నుండి వెళ్ళగానే సమాప్తమైపోతారు. పిల్లలు ఎప్పుడు ప్రాపంచిక పరచింతన విషయాలను వినకండి అంటూ బాబా వద్దని చెప్తున్నారు. కొందరైతే ఎంతో సంతోషంగా ఇటువంటి విషయాలను వింటారు మరియు వినిపిస్తారు. బాబా మహావాక్యాలను మర్చిపోతారు. వాస్తవానికి మంచి పిల్లలెవరైతే ఉంటారో వారు తమ సేవా డ్యూటీని పూర్తి చేసుకుని ఇక తమ ఆనందంలో నిమగ్నమై ఉంటారు. శ్రీకృష్ణుడికి మరియు క్రిస్టియన్లకు చాలా మంచి సంబంధం ఉంది అని బాబా అర్థం చేయించారు. శ్రీకృష్ణుడి రాజ్యం ఉంటుంది కదా. లక్ష్మీనారాయణ అన్న పేర్లు తర్వాత వస్తాయి. వైకుంఠం అనన్నప్పుడు వెంటనే శ్రీకృష్ణుడు గుర్తుకు వస్తారు. లక్ష్మీనారాయణలు గుర్తుకు రారు. ఎందుకంటే శ్రీకృష్ణుడు చిన్న పిల్లవాడు. చిన్నపిల్లలు పవిత్రంగా ఉంటారు. పిల్లలు ఏ విధంగా జన్మ తీసుకుంటారనేది కూడా మీరు సాక్షాత్కారంలో చూశారు. నర్స్ నిలబడి ఉంటారు. వెంటనే ఎత్తుకుని సంభాళిస్తారు. బాల్యం, యవ్వనం, వృద్ధాప్యం ఇలా వేరువేరు పాత్రలు అభినయిస్తారు. ఏది జరిగినా అది డ్రామా. ఇందులో సంకల్పమేమీ నడవదు. ఇది డ్రామాగా రచింపబడి ఉంది కదా. డ్రామా ప్లాన్ అనుసారంగా నా పాత్ర కూడా నడుస్తుంది. మాయా ప్రవేశం కూడా జరుగుతుంది మరియు తండ్రి ప్రవేశం కూడా జరుగుతుంది. కొందరు తండ్రి మతంపై నడుస్తారు. కొందరు రావణుడి మతంపై నడుస్తారు. రావణుడు ఎటువంటివాడు? అతన్ని ఎప్పుడైనా చూశారా? కేవలం చిత్రాన్నే చూస్తారు. శివబాబాకైతే ఈ రూపం ఉంది. రావణునికి రూపమేమిటి? పంచవికారాల రూపీ భూతాలెప్పుడైతే వచ్చి ప్రవేశిస్తాయో అప్పుడు రావణుడు అని అంటారు. ఇది భూతాల ప్రపంచం, అసురుల ప్రపంచం. మన ఆత్మ ఎప్పుడు బాగుపడుతుంది అని మీకు తెలుసు. ఇక్కడ శరీరం కూడా అసురీగానే ఉంది. ఆత్మ బాగవుతూ పావనమైపోతుంది. అప్పుడిక ఈ శరీరాన్ని వదిలేస్తారు. ఇక మీకు సతోప్రధానమైన శరీరం లభిస్తుంది. కాంచన కాయ లభిస్తుంది. అది ఎప్పుడైతే ఆత్మ కూడా కాంచనంగా అవుతుందో అప్పుడే లభిస్తుంది. బంగారం మేలిమిగా ఉంటే నగలు కూడా మేలిమిగా అవుతాయి. బంగారంలో లోహాన్ని కూడా కలుపుతారు. ఇప్పుడు పిల్లలైన మీ బుద్ధిలో ఆది మధ్యాంతాల జ్ఞానం తిరుగుతూ ఉంటుంది. మనుషులకేమీ తెలియదు.
ఋషులు మునులు అందరూ నేతి నేతి, తెలీదు తెలీదు అని అంటారు. మనమంటాము, ఈ లక్ష్మీనారాయణలను అడిగినా సరే వారు కూడా తెలీదు తెలీదు అని అంటారు. కాని వారిని అడగడం జరగదు. ఎవరడుగుతారు? గురువుల్నే అడగడం జరుగుతుంది. మీరు వారిని ఈ ప్రశ్న అడగచ్చు. మీరు అర్థం చేయించేందుకు ఎంతగా కష్టపడుతూ ఉంటారు. మీ గొంతు కూడా పాడైపోతుంది. పిల్లలెవరైతే అర్థం చేసుకున్నారో బాబా వారికే వినిపిస్తారు కదా. అంతేకాని మిగిలిన వారి వెనక వ్యర్థంగా ఎందుకు కష్టపడతారు? అచ్చా, మధురాతి మధురమైన సిక్కిలద్దే పిల్లలకు మాతా పిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. మొదటి పాయింట్, సేవా డ్యూటీని పూర్తి చేసి ఇక మీ ఆనందంలో నిమగ్నమై ఉండాలి. వ్యర్థమైన విషయాలను వినకూడదు, వినిపించకూడదు. ఒక్క తండ్రి మహావాక్యాలని స్మృతిలో ఉంచుకోవాలి. వాటిని మర్చిపోకూడదు. రెండవ పాయింట్, సదా సంతోషంగా ఉండేందుకు రచయిత మరియు రచనల జ్ఞానం బుద్ధిలో తిరుగుతూ ఉండాలి. అనగా ఆ జ్ఞానం యొక్క స్మరణయే జరుగుతూ ఉండాలి. ఏ విషయంలోనూ సంకల్పాలు నడవకూడదు. దాని కొరకు డ్రామాను మంచి రీతిలో అర్థం చేసుకుని పాత్రను అభినయించాలి. వరదానము. నేను అన్నదానిని బాబాలో ఇముడ్చే నిరంతర యోగి సహజ యోగి భవ. ఏ పిల్లలకైతే తండ్రిపై ప్రతి శ్వాసలోనూ ప్రేమ ఉంటుందో, ప్రతి శ్వాసలోనూ బాబా బాబా అని ఉంటుందో, వారికి యోగంలో శ్రమించాల్సిన అవసరం ఉండదు. స్మృతికి రుజువేంటంటే ఎప్పుడు నోటి నుండి నేను అన్న మాట వెలువడదు, బాబా బాబా అనే వెలువడుతుంది. నేను అన్నది బాబాలో ఇమిడిపోవాలి. బాబా బ్యాక్బోన్గా ఉన్నారు. బాబా చేయించారు. బాబా సదా తోడుగా ఉన్నారు. మీతోనే ఉండాలి, తినాలి, నడవాలి, తిరగాలి. ఇవి ఇమర్జ్ రూపంలో స్మృతిలో ఉండాలి. అప్పుడే సహజ యోగి అని అంటారు. స్లోగన్. మే నేను నేను అని అనటం అనగా మాయారూపీ పిల్లిని ఆహ్వానించటం. బాబా బాబా అని అన్నట్లయితే మాయ పారిపోతుంది. ఓం శాంతి.